వెళ్ళు. అంగో ఎందుకు? ఎక్కుతా గోడ. గేట్ ఓపెన్ చేసే ఉందా? అనవసరంగా ఎక్కావు. సరిపదా, మన ఎవరికి కనపడకూడదు. రెడీ? ఎవరిది? వైటు బామ్మ. అదేది? నేను వస్తా. రైట్. ఇది ఉద్యమం ముద్దొచ్చేస్తుంది. సండే చేయదు. సండే, ఫ్రైడే, పాప ఫ్రెష్. వైటు బామ్మ చేతిలో ఇరుక్కున్నాను, కాపాడవయ్యా. నన్ను పాడుతానయ్యా. ఇప్పుడు నేను పార్ట్నర్ కాదు పౌరం, ప్రేమికుడిని. ఈ టైంలో మంచి ప్రేమికుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? ఫోన్ కట్ చేస్తాడు. నిజట్లో కూడా అంత చిరాగంటే నవ్వు. ఇది బాగుంది. ఏమైందమ్మా? ఎందుకలా అరుస్తున్నావు? ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాను మీకు? ఎవరైనా పట్టించుకున్నారా? లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా నీకు? ఏం చేశాడు? ముద్దు పెట్టడానికి ట్రై చేశాడు. అబద్ధం చెప్తుంది మామ. నేను పెట్టాను. పెట్టలేదు మామా. పెట్టాను మామ. అయ్యో పెట్టలేదు మామా. వైటు పెట్టావా లేదా? నేను పెట్టాను పౌరం. పెట్టలేదంటే ఇంకెవరు నమ్మరా? ఇప్పుడు మళ్ళీ పెట్టాను. ఏంటది? ఏం చేస్తావు? చూసావా ఏం మాట్లాడుతున్నాడో? ఏ మాయా, ఫుల్ కొట్టావు కదా, అలా ఊగుతున్నావు. మెదర హాఫే. ఆయన తాగరు. చూసావా మీ గురించి ఎలా మాట్లాడుతున్నాడో? ఏదైనా అంటే లవ్ అంటాడు. ఏయ్! అయినా అసలు నేను నన్నేమన్నాను? నా లవ్ నేను అన్నా అనుకో. ఏంటది? అయినా నన్ను లవ్ ఎంత గొప్ప తెలుసు నీకు? ఏంటి నీ గొప్ప? హ? ఇలా అర్ధరాత్రి వచ్చి అల్లరి చేయడమా? అదేనా నీ గొప్ప? ఏ, అవునే గొప్పే. ఆ రోజు మార్కెటా నువ్వా అంటే మార్కెట్ వద్దు నువ్వే కావాలన్నాను. అదే మీ నాన్న మార్కెటా కూతురు అని వస్తే మార్కెట్ కోసం కూతురుని వదిలేసుకున్నాడే. ఇప్పుడు సూట్ అన్నా అంటే భయపడిపోతామా? ఏమోయా అరే, ఎవరికైనా ప్రేమ గురించి పెడతా కాలరా? నాకు కాలింది. ఐ హర్ట్ ఇట్. నేను పోతున్నా. అటు అటు అటు. ఏ బ్రాండ్ మామయ్య? సీక్రెటా? సర్లే. చూసావా ఎలా మాట్లాడుతున్నాడో? మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ పదవేదవాడి మోహన పడేసి ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేయండి. డిసైడ్ చేసుకోండి. మీకు నేను కావాలో మార్కెట్ కావాలో. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. వెళ్ళు. ఏమయ్యా పెద్ద మనిషి, ఏంటయ్యా ఇది? నువ్వు తండ్రి లాంటి వాడు అని చెప్పాడే, ఇదేనా నీ పెంపకం? ఏమో దేని గురించి నా మాట్లాడు, కానీ నా పెంపకం గురించి నా మాట్లాడకు. నేను తండ్రి లాంటి వాడు కావచ్చు, కానీ తిక్కవారి పొలంలో వాడికి తండ్రి ఉన్నాడే బంగారు రాజు. నేనే వాళ్ళ పెంచలేదు, పద్ధతిగానే పెంచాను. నా పెంపకం గురించి మాట్లాడతారా? నాకు కాలేదు. ఐ ఆల్సో హర్ట్. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను బావగారు. బావగారు, నాకో మనిషి కావాలి. చంపేయమంటావా? ప్రాణాలతో కావాలి. అడ్రస్ చెప్పు. బంగారు రాజు, తిక్కవారిపల్లి. రైలరారా. ఏమని కాళ్ళు చచ్చిపడిపోయా? బంగారాజు ఇల్లు ఎక్కడ? ఆడికి నాకు మాటలే, వాడి గురించి నన్ను అడక్క. ఏయ్!
పోని రేయ్ బంగారాజు ఇల్లు ఎక్కడ్రా? నేను అక్కడ లేనుగా నాకెలా తెలుస్తుంది? ఏంట్రా వీళ్ళంతా? ఏం ఊర్రా ఇది? తేక్కువారిపల్లి అండి. బంగారాజు కావాలండి. నీకు తెలుసా? మా ఇంటి పక్కనండి. మీ ఇల్లు ఎక్కడా? దిగితే చెప్తా. దిగా చెప్పు. నువ్వు దిగితే చెప్తాను లేదు, నేను తాగింది దిగితే చెప్తా అమ్మా. చెప్పరా. తాగితే నా ఇల్లే నాకు గుర్తురాదు, నీకేం చెప్తాను. ఏంట్రా? ఈడెవడో నేను తాగిన దిగిపోయినా కొడుతున్నాడు. మీరు ఆగండిరా, మీరు ఆగండి, 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 ఆగండి. ఫు! అసలే మన ఊరు చెడ్డ పేరుంది. ఇలా కొత్తగా మన ఊరు వాళ్ళకి ఇట్లా తిక్క తిక్క సమాధానాలు చెప్తే మన గురించి ఏమనుకుంటారు? అసలే అవసరం. ఇప్పుడు చెప్పండి సార్, మీకేం కావాలి? బంగారాజు ఇల్లు ఎక్కడా? ఎక్కడో ఎక్కడో నువ్వు వచ్చినా ఎక్కడో. మీ అందరికి పిచ్చా? రాయ్ తిక్కను తట్టుకుంటాం, పిచ్చనవో పగిలిపోతే అంతే. రాయలసీమలో పౌరుషం ఉండొచ్చు, గోదావరి జిల్లా వాళ్ళకి ఎక్కడైనా ఉండొచ్చు, మా ఊళ్ళో తిక్కను కూడదా? బంగారాజు ఇల్లు ఎక్కడో చెప్తే 1000 ఇస్తా. 677 అప్పు తీస్తే చూద్దా. ఇది 1000రా? 677 ఇస్తే చెప్తా. అటు వెళ్తే 10,000 అప్పు, ఇటు వెళ్తే 1,00,000. నాది 677. రేయ్ చిల్లరివ్వండ్రా. బంగారాజు ఎక్కడున్నాడు చూపించు. బంగారాజును చూపించను. తిక్కేంటి? నీ తెక్కేంట్రా? వాడే నా తిక్క. 20 ఏళ్ల పగవాడితో వాణ్ణి చంపాలి. నా తెక్క కూడా అదేరా. 20 ఏళ్ల పగ నీ మీద. వాడు నా శత్రువురా. అతను నా నాన్నరా. నువ్వింకా బతికే ఉన్నావా? మా అమ్మ ఇచ్చిన ప్రాణం నువ్వు ఆ రోజు కుట్టిన దెబ్బతోనే పోయింది. ఇది మా నాన్న ఇచ్చిన ప్రాణం, పోదు తీస్తుంది. రేయ్, నేను ఒంగోలు ఊరికే రాలేదు, పని మీద వచ్చాను. నేను అనుకున్నది సాధించడానికి మా నాన్న అడ్డుగా ఉన్నాడని ఇన్నేళ్లు ఆయనకు దూరంగా బతికాను. ఇప్పుడు నువ్వు వచ్చి మా ఇద్దరిని కలపకో. అయితే నిన్ను నీ నాన్నని చావులో కలుపుతాన్రా. నా దొరబాబు నా దగ్గరికి తిరిగి వచ్చేసాడు. ఓ చిక్కని చెరుకు చేనా, దెయ్యాన్ని ఉంచుకున్న చిన్నదానా, భయపెట్టావే నన్ను చానా. ఇప్పుడు ఊగవే ఊగో నెర్రజానా. వీడు మామూలుడు కాదే, నాలాంటి వాడు కాదే. నీ చేనులో తుఫాను పుట్టించే మొనగాడే. మొనగాడే వీడు. నీ దయ వలనే నా కొడుకు నాన్నకి తిరిగి వచ్చాడు. మీరందరూ ఏంటయ్యా? నువ్వు దొరికావు కదా అందుకని. ఇదేంటి ఇంకా చాలా ఉన్నాయి. 10 ఏళ్ళ నుంచి కనపడకపోతే మా నాన్న మాత్రమే బాధపడుతున్నాడు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నా కోసం ఊరంతా పూజలు చేస్తున్నారు. అసలు మీ ప్రేమకి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? మీ నాన్న చేసిన రుణం తీర్చుకో చాలు. లేకపోతే నీ మీద ప్రేమ ఏంట్రా? మీ నాన్న చేసిన అప్పులు ఎలా వసూలు చేయాలో తెలియక వీళ్ళందరూ తలబట్టు సస్తంటే కరెక్ట్ టైంకి నువ్వు దిగావు. మా నాన్న అప్పు చేశాడా? అప్పు చేశాడా? 10 ఏళ్ల వరకు నేను పెంచడానికి ఎంత అప్పు అయిందో తెలుసా? దానికి వడ్డీ ఎంతైందో తెలుసా? నువ్వు పారిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నిన్ను ఎతకడానికి ఎంత అప్పు చేశాడో తెలుసా? దానికి వడ్డీ ఎంతైందో తెలుసా? నువ్వు కనిపించకుండా పోయావనే దుఃఖంతో పేపర్ తాగాడు. దానికి అప్పు ఎంత అయిందో తెలుసా? దానికి వడ్డీ ఎంతైందో తెలుసా? అయినా అసలు ఏం చూసాను కదా తప్పించారయ్యా? నిన్నే. నన్నా? అతను ఏం చెప్పాడో తెలుసా? బంగారం లాంటి నా కొడుకు వస్తాడని, నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తానని 3 లక్షలు తీసుకున్నాడు రా. నేను 4.5 లక్షలు ఇచ్చానా? కర్రీ నీలకంఠం, ఫాదర్ ఆఫ్ కర్రీ పుష్పావతి. రై మీ అందరి మొత్తం అసలు వడ్డీలు ఎంతో చెప్పండి, నేను తీరుతాను. నా దొరబాబు నా కూతురు మెళ్ళలో తాళి కడతాడు. ఏమండి, అంత అప్పు తీర్చి అల్లుడిని చేసుకునేంత గొప్ప క్యారెక్టర్ కాదండి బాబు. క్యారెక్టర్ కోసం కాదు బాబు, కలర్ కోసం. మా వంశం మొత్తం మీద ఒక్క వైట్ బ్రెడ్ కూడా లేదు. లేత ఒంగోలు గిత్తలాగా ఆడిపోతున్నావు.
మా ఫ్యామిలీ ఫోటోలో నువ్వు కూడా ఉంటే ఒక్కసారి ఊహించుకో. బావగారు పెళ్లి ముహూర్తం మీరే ఖాయం చేసేయండి. ఇంకెందుకు లేటు, 4 రోజులు పెట్టేద్దాం. ఏ నాకు ఇష్టం ఉండకర్లా మీ ఇష్టంతో మా సంబంధం ఈ లేదు. 4 రోజుల లోపల ఎవరెవరు ఎంత ఇచ్చారో వచ్చి తీసుకెళ్ళిపోండి. రే దొరబాబు రారా, వచ్చి మీ బావగాళ్ళకి దండం పెట్టు. ఇంకా నా దొరబాబు ఈ పెళ్లితో నా దగ్గర ఉంటాడు. తాళుడు. అమ్మా, నా బయట తీయడు. ఏయ్, నాన్న నువ్వు పారిపో.